లెక్కలేని సంపదతో విలువ కట్టలేని వజ్రాభరణాలతో అందరూ ఆశ్చర్యపోయేలా చేసింది కేరళలోని అనంత పద్మనాభ స్వామి దేవాలయం. అనంత పద్మనాభ స్వామి ఆలయం మళ్లీ వార్తల్లోకి వచ్చేసింది. ఈసారి ఆలయంలోని డైమండ్స్ మిస్ అయ్యాయి. అవును, డైమండ్స్ అదృశ్యంపై సర్వత్రా చర్చ సాగుతోంది. ఇప్పుడు అనంత పద్మనాభుని ఆలయం ప్రపంచంలోనే సంపన్న దేవాలయం. వెలకట్టలేని సంపదకు నిలయం. 1,00,000 కోట్ల విలువైన బంగారంతో దేశంలో అత్యంత ఖరీదైన టెంపుల్గా ప్రసిద్ధికెక్కింది. అనేక శతాబ్దాలుగా మహారాజులు సమర్పించిన బంగారు విగ్రహాలు అక్కడ కొలువయ్యున్నాయి. వజ్ర, గోమేధికం, పుష్యరాగం ఇటువంటి అమూల్యమైన రత్నాలు పొదిగిన స్వర్ణ విగ్రహాలు కళ్ళు జిగేలమనిపించేలా ఉన్నాయి. భారతదేశంలో సంపదంతా బాబాల దగ్గర, కార్పొరేట్ల దగ్గర, అవినీతి సామ్రాట్టులైన నాయక గణం దగ్గర ఉంటుందన్న మాట వాస్తవమే. అయితే ఈ పుణ్యభూమిలో దేవుళ్లు సైతం మేం తక్కువ కాదని నిరూపించుకుంటున్న విషయం కూడా అంతే వాస్తవం. కావాలంటే తిరువనంతపురం పద్మనాభుడే దీనికి సాక్షి. తాజాగా మరో న్యూస్ హాట్ టాపిక్ గా మారింది. పద్మనాభ స్వామి నామంలో 8 డైమండ్స్ మాయమయ్యాయి. అవును, మీరు విన్నది నిజమే. ఆలయంలోని డైమండ్స్ మాయమవడం ఏంటి అనే విషయం ఇప్పుడు అందరినీ షాక్కు గురి చేస్తోంది. ఈ విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన దేవస్థానం ట్రస్ట్ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం దీనిపై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు లోతుగా దర్యాప్తు మొదలుపెట్టారు. కనిపించకుండా పోయిన పద్మనాభ స్వామి నామంలోని 8 డైమండ్స్ విలువ అక్షరాల 21 లక్షల రూపాయలు. అసలు ఇంతకు డైమండ్స్ ఎలా మిస్ అయ్యాయి? భారీ భద్రత ఉండే ఆలయం ప్రాంగణంలో డైమండ్స్ మిస్సింగ్ ఇప్పుడు పెద్ద మిస్టరీగా మారింది. ఇప్పటికే ఈ ఆలయం సంపదపై ఎన్నో ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. ప్రస్తుతం మళ్లీ డైమండ్స్ పై చర్చ మళ్లింది. డైమండ్స్ కనిపించకుండా పోవడం వెనుక ఉన్నది ఎవరు? ఇంటి దొంగలా లేక బయట వాళ్లా? దీనిపై దేవస్థానం సిబ్బందిని కూడా విచారిస్తున్నారు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు. తిరువనంతపురం అనంత పద్మనాభ స్వామి ఆలయం అతి ప్రాచీనమైనది. 1000 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ టెంపుల్ 9వ శతాబ్దం నాటికే ఎంతో ప్రాచుర్యం పొందింది. ట్రావెన్కోర్ గంధపు చెక్కలు, ఏనుగు దంతాలు మొదలైన సంపదలతో ఆలయం సుసంపన్నమైంది. నాటి స్థానిక రాజు మార్తాండవర్మ విలువైన సంపదలు ఎన్నో స్వామివారికి సమర్పించారు. లెక్కకు మించి ఉన్న సంపదను అధికారుల మొదలు సేవకుల వరకు ప్రతి ఒక్కరూ దోపిడీకి పాల్పడినట్లు వార్తలు వచ్చాయి. దీంతో ఆలయంలో జరిగిన అవినీతి అక్రమాలపై వేసిన కమిటీ సుప్రీంకోర్టుకు ఒక నివేదిక ఇచ్చింది. మాజీ సొలిసిటర్ జనరల్ గోపాల్ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో ఏర్పాటైన కమిటీ తన నివేదికను అత్యున్నత న్యాయస్థానానికి అందజేసింది. అనంత పద్మనాభ స్వామి ఆలయంలో ఉన్న బంగారాన్ని అధికారుల అండతో ఉన్నత స్థాయి వ్యక్తులు, ఉద్యోగులు, కమిటీ సభ్యులు తరలించినట్లు అనుమానం వ్యక్తం చేసింది కమిటీ. 1 కాదు, 2 కాదు, ఏకంగా 1,00,000 కోట్లు. వజ్రాలు, వైఢూర్యాలు, స్వర్ణాభరణాలు, మాణిక్యాలు, రత్నరాశులు, అబ్బో లెక్క కట్టలేని ఆభరణాలను సుప్రీంకోర్టు నియమించిన కమిటీ అలసిపోయింది అంటే ఆశ్చర్యం వేయకమానదు. కేరళలోని తిరువనంతపురంలో ఉంది అనంత పద్మనాభ స్వామి ఆలయం. అక్కడ స్వామివారి జగన్మోహన రూపానికి సమ్మోహితులైన భక్తులు పెద్ద ఎత్తున వస్తారు. పూజలు చేసి మొక్కులు చెల్లించుకుంటారు. కానీ అక్కడి నేలమాళిగల్లో బయటపడ్డ అనంత సంపద ఎన్నో రోజు వార్తల్లో బ్రేకింగ్ న్యూస్గా నిలిచింది. గతంలో ఆలయ నేలమాళిగల్లో బంగారు ఆభరణాలు, వస్తువులు, పాత్రలు, 500 కిలోల బరువుండే ఏనుగులు, వింత ఆకార వస్తువులు బయటపడ్డాయి. ఆలయ చివరి నేలమాళిగ ద్వారాన్ని మాత్రం తెరవడం ఎవరి వల్ల కాలేదు. వాటిని తెరిచే ప్రయత్నం చేసిన అధికారులు మరణించడం, ఆ ద్వారం తెరవలేకపోవడం జరుగుతోంది. చివరకు సుప్రీంకోర్టు ఆ ద్వారం తెరవవద్దని ఆదేశాలిచ్చింది. ఇప్పటికీ ఆ 6వ నేలమాళిగ ద్వారం రహస్యాన్ని ఎవరూ కనిపెట్టలేకపోయారు.
6వ నేలమాళిగ ద్వారం ఉత్కృష్టమైన నాగపాశంతో సిద్ధ సాధువులు మంత్రోక్తంగా బంధించారు. ఆ ద్వారానికి ఎటువంటి గడియలు మేకులు కానీ లేవు. అది 16వ శతాబ్దంలో మార్తాండవర్మ నిర్మింపజేసిన కట్టడం. ఎంతో మంది వేద పండితులు, తాంత్రికులు నాగపాశాన్ని నిలువరించే గరుడ మంత్రాన్ని పఠించి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. మానవ మాతృల శక్తి కందని ఏదో యోగశక్తి ఆ సంపదను ఇప్పటికీ కాపాడుతోందంటారు. నాగబంధమే అన్నింటికీ రక్షగా నిలుస్తుందనేది సాధువులు చెప్పే మాట. తిరువనంతపురం పద్మనాభుని లీలావిలాసమేమో కానీ ఆయన పాదాల కింద దాగిన లక్ష్మీ విలాసం మాత్రం అనంతమైనదే అని ఒప్పుకొని తీరాలి. కనిపించిన సొమ్మును లెక్కగట్టడానికే అంతా అలసిపోతుంటే మరో 3 నేలమాళిగలు తెరవాల్సి ఉందంటున్నారు. వాటిలో ఇంకెంత బంగారం దాగి ఉందో తెలియని పరిస్థితి. తిరువనంతపురం పద్మనాభుడు ప్రపంచంలో మరే దేవుడు సాటిరానంత సంపన్నవంతుడని నిరూపించడానికి కంకణం కట్టుకున్నాడు సుందర్రాజన్ అనే ఒక లాయర్. వందల సంవత్సరాలుగా ఆలయం నేలమాళిగల్లో నిక్షిప్తమై ఉన్న నిధి విలువ ఏంటో ఒకసారి భక్త సమాజానికి తెలియాలని పట్టుబట్టారు. లెక్కలు తేలికపోతే ఆ అనంత సంపదకు రెక్కలు వచ్చే ప్రమాదం ఉందని ఆయన భయపడ్డారు. దాంతో సుప్రీంకోర్టులో కేసు వేశారు. అత్యున్నత న్యాయస్థానం హుటాహుటిన కమిటీ వేసింది. కొన్ని కథలు కాలంతో పాటు కనుమరుగైపోతాయి. కొన్ని కథలు మాత్రం చరిత్రలో అలాగే నిలిచిపోతాయి. కేరళలోని అనంత పద్మనాభ స్వామి ఆలయానికి సంబంధించి కథలు కూడా అలాంటివే. ఇన్నాళ్లు కాలగర్భంలో ఉన్న నిధి బయటపడిన దగ్గర నుంచి ఎన్నో రకాల కథలు బయటకు వస్తున్నాయి. ఇప్పుడు డైమండ్స్ మిస్సింగ్ కూడా పెద్ద మిస్టరీగా మారింది. క్రైమ్ బ్రాంచ్ పోలీసులు డైమండ్స్ దొంగలను పట్టుకుంటారా లేక కేసు అలా కొనసాగిస్తారా అనేది ఇప్పుడు అందరిలో మెదులుతున్న ప్రశ్న.